టీవైజేఏ నిర్వహణలో సభాధ్యక్షులు మేకల కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన యాదవ కురుమ రాజ్యాధికార ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో టీవైజేఏ నిర్వహణలో సభ అధ్యక్షులు మేకల కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో యాదవ కురుమ రాజ్యాధికార ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ యాదవ కురుమలు అంతా ఐక్యమై రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి 17 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని, కానీ రాష్ట్ర జనాభాలో 18% కలిగిన యాదవులకు ఒక్క చైర్మన్ పదవి కూడా కేటాయించకపోవడం విడ్డూరమని అన్నారు. బీసీలు, యాదవ కురుమలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కలిసి పోరాడితేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని, రాష్ట్ర జనాభాలో సుమారు 50%కి పైగా ఉన్న మనకు రాజ్యాధికారం దక్కకపోవడం శోచనీయమని అన్నారు. యాదవ కురుమల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపితే రాబోయే రోజుల్లో పోరాటం తప్పదని అన్నారు. రాష్ట్రంలో ఒక రెడ్డిలే కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కూడా ఉన్నారని ఈ సందర్భంగా కళ్ళు మూసుకుపోయిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మరియు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు మేలుకొని దామాషా పద్ధతిలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు మేకల కృష్ణ యాదవ్, ప్రొఫెసర్ సింహాద్రి యాదవ్, ప్రొఫెసర్ రాములు యాదవ్, షెఫర్డ్, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, ఎల్లావుల చక్రధర్ యాదవ్, మేకల రాములు యాదవ్, సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి, మాజీ చైర్మన్ బాలరాజు యాదవ్, మహేందర్ యాదవ్, సిద్దిపేట గొర్రెల కాపరుల చైర్మన్ శ్రీహరి యాదవ్, దొంతిపోయిన శ్రీనివాస్ యాదవ్, గొర్ల యశ్వంత్ యాదవ్, శశి యాదవ్, అందెల కుమార్ యాదవ్, ఆళ్ల బాలయ్య యాదవ్, వెన్నెల యాదవ్, కార్పొరేటర్ మేకల లలిత యాదవ్, భువనగిరి యాదవ్, మల్లేష్ యాదవ్, రమేష్ యాదవ్, ఐలబోయిన రమేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, గంగుల కమలాకర్ యాదవ్, మల్లేష్ యాదవ్ మరియు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున మహిళా సంఘాలు, యువజన నాయకులు, పాత్రికేయ మిత్రులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా మరి అన్ని రకాల అవకాశాలు, రాజకీయ అవకాశాలు, ఆర్థిక అవకాశాలు, మరి 105 రోజులకి పరిపాలన వచ్చి రేవంత్ రెడ్డి గారు మరి ప్రజా పరిపాలనలో ఎందుకు గొల్ల కురుమలకు మంత్రి పదవులు అని చెప్పేసి సమావేశం తీర్మానించడం జరిగింది. ప్రభుత్వ సలహాదారులు ఎందుకు అవకాశం ఇవ్వలేదని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. 37 కార్పొరేషన్లు ఇస్తే ఒక్క గొల్ల కుర్మ కూడా నీ పార్టీ కోసం పనిచేసినప్పుడు కనిపించలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ఈ సమావేశం అడిగి జరిగింది. అదేవిధంగా మరి ఇలా రేపు జరగబోయేటువంటి ఎంపీ ఎలక్షన్స్లో మరి ఇలా గొల్ల కుర్మకు ఒక్కరికి కూడా ఎంపీ అవకాశం ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం. మరి ఇలా ప్రభుత్వం ఉన్నప్పుడే కదా ప్రభుత్వం నుంచి వాటా వచ్చేది, ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడుగా వాటా వచ్చేది డిమాండ్ ఏదైతే ఉందో 100కు 100% బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇలా మరి గతంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్గా ఈ సమావేశం నన్ను ఆహ్వానించడం జరిగింది. ఖచ్చితంగా మా పార్టీలో కూడా మీరు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా పార్టీలో ఏదైతే మీరు చెప్పినటువంటి తీర్మానాలు అవుతున్నాయో కేసీఆర్ గారితో మా పార్టీ వరకు కేటీఆర్ గారితో డిస్కస్ చేస్తా. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ యొక్క అంశాల పట్ల ఖచ్చితంగా స్పందించాలి. స్పందించకపోతే రేపు పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో తెలంగాణ యాదవ కుర్మ జనరేషన్లో ఫోరం దండెత్తేందుకు ఉద్యమిస్తేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సమావేశం చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.